ఈ జెప్టో, స్విగ్గీ, జొమాటో ఈ డెలివరీ కాన్సెప్ట్ ఏందని నాకు అర్థం కాలేదు. 10 నిమిషాల్లో ఇకపోతే అవతలోడు ఏమన్నా చచ్చిపోతాడా? లేదంటే ఆకలితో ఏమన్నా మాడిపోతాడా? 10 నిమిషాల కోసం అని చెప్పని వీళ్ళని డెలివరీ బాయ్స్‌ని ఫోర్స్ చేసి ఇప్పుడు ఒక అబ్బాయి ప్రాణం పోయింది. బస్ కింద పడిపోయి చనిపోయాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మీరిచ్చే యాక్సిడెంటల్ పాలిసీ వల్ల వాళ్ళ ఇంట్లో ఏమన్నా భర్తీ తీరుతదా? డబ్బులు ఎంత ఇస్తారండి? 5,00,000 10,00,000 ఇస్తారు. ఆ 10,00,000 ఒక 5,00,000 ఇచ్చినా కూడా 5,00,000 ఏం చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని? పిల్లోడు లేనప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఏం చేయాలి? మహా అయితే ఒక సంవత్సరం బతుకుతారు దాంతో. దాని తర్వాత ఆ డెలివరీ కాన్సెప్ట్ ఆ 10 నిమిషాలు అంత తొందరగా తీసుకొని వాడైతే ఏం చేస్తాడు? తినేదే గదా! ఒక 10 నిమిషాలు లేట్ అయితే చచ్చిపోతాడా? ఎందుకు ఈ 10 నిమిషాల కాన్సెప్ట్ పెట్టేసి వీళ్ళని డెలివరీ బాయ్స్‌ని ఫోర్స్ చేసి మళ్ళీ టార్గెట్స్ పెట్టి వాడు ఆ స్పీడ్ మీద అటు పోయి బస్ కింద పడి చనిపోయాడు. ఇప్పుడు ఎవరు దానికి? 10 నిమిషాలు, 10 నిమిషాలు. అన్నీ స్పీడ్‌గా జరగవండి లైఫ్‌లో. ఇప్పుడు మన జీవితం రోజు గడవాలంటే 24 గంటలు పడతది. 12 గంటల్లోనే జరగాలంటే కుదురుతదా? నిదానమే ప్రధానం అనే కాన్సెప్ట్‌లో పోండి. ఏం ప్రాణాలు పోవు. కొంచెం నిదానంగా పోతే ప్రాణాలేం పోవు. అనవసరంగా ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు మీరు ఇదే కాన్సెప్ట్ మళ్ళీ కంటిన్యూ గాని చేస్తే ఇంకా ఎంతమంది చనిపోతారో.